రాధాకిషోర్ గారు, రఘుపతి కృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, రామ్లీ నాయక్ గారు, జడ్సన్ గారు, వాళ్ళందరూ సభకు వచ్చేసిన నా సైనికులందరికీ నా నమస్కారాలు. నేను ఎక్కడికి పోలేదు. ఖమ్మం జిల్లా ఆడబిడ్డ అనేది మీతో ఉన్న అనుబంధం కేవలం రాజకీయం కాదు. నేను నిగురు కప్పిన నిప్పులాగా కాసుకొని ఉన్నా. నేను ఉండటం వల్ల జిల్లాలో ఇబ్బందులకు గురవుతున్నారేమో కార్యకర్తలు, వర్గాల పోరులో మనం నలిగిపోతున్నామా, మిమ్మల్ని నేను నాశనం చేస్తున్నానా అనే ఒక తల్లిగా నేను ఆలోచించుకొని పర్వాలేదు, నేను ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎదురు వాళ్ళు పని చేయనివ్వండి, నాకంటే గొప్పగా వాళ్ళు జిల్లా పనిచేసి జిల్లా అభివృద్ధి చేయగలుగుతారనే నమ్మకంతో నేను పక్కకు జరిగా. శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఒక మెట్టు తగ్గు అని అన్నారు. నేను తగ్గాననేది వారికి తెలియదు. పక్కకు జరిగా, ఊరుకున్నా, చేయనివ్వండి. వాళ్ళు నిజంగానే చేసి జిల్లా అభివృద్ధి జరిగి అందరూ బాగుపడి కాంగ్రెస్ పార్టీ బలపడిందంటే అంతకంటే నేను కోరేదేమిటి? నా స్వార్థం ఉంటే నేను ఎన్నికల ద్వారా నేను నా జిల్లాలు మార్చుకుంటూ పోతాను. చాలామంది నాయకులు ఉన్నారు. వచ్చేసారి నేను అటు వెళ్తే నేను గెలుస్తాను, ఇటుంటే ఓడిపోతానని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. గెలిచినా ఓడినా ఖమ్మం జిల్లా ఆడబిడ్డననే సాహసాలతో నేను ఇక్కడ ఉన్నాను. ఇన్ని రోజులు ఊరుకొని మధ్యలో కోవిడ్ వచ్చింది. ఇందాక తమ్ముడు చెప్పినట్టు చాలామంది నాతో ఫోన్లలో మాట్లాడటం, నేను వాళ్ళకి మాట్లాడటం, అన్ని విధాలుగా చేయగలిగే సేవలు నేను అందిస్తూనే పోయాను. రెండో భాగం కోవిడ్లో చాలామంది హాస్పిటల్స్లో వాళ్ళని దాఖలా చేయటం, మా ఇంట్లో అందరికీ కోవిడ్ రావటం. ఒక సందర్భంలో అనుకున్న ఇంటి పేరు ఉజ్వల లేకుండా కోవిడ్ నివాసాన్ని పెట్టుకున్నాము. అందరికీ, మా పెద్ద అమ్మాయికి 3వ సారి, మా వారికి సారికి 2వ సారి, ఇట్లా చాలా ఇబ్బందులకి మేము గురయ్యాం. పర్వాలేదు, భగవంతుడి దయ వలన అందరం ఇక్కడ నిలబడ్డాం. ఇవాళ ప్రత్యేకంగా నేను సమావేశం పిలిచింది ఎందుకంటే మొన్న 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోవటం నాకు చాలా బాధ అనిపించింది. చాలా నమ్మకం పెట్టుకున్నాను. పాపం పిల్ల ప్రియాంక అన్ని మీటింగులు పెట్టుకుంది, 179 మీటింగులు పెట్టుకుంది, కృషి చేసింది. ఎక్కడెళ్ళినా బస్ స్టేషన్లో, రైల్లో, దారిలో, హాస్పిటల్ కాసుకొని ఉండగా అనామకులు వచ్చి అడుగుతారు, ఏదన్నా చేయండి మేడం, మీరు కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చేయండి, మేము పడతా ఉండే ఇబ్బందులు మీకు తెలీదా, మీకు తెలవదు, మీరు ఏదన్నా చేయండి అని వేడుకుంటున్నారు. ఈ విధంగా సామాన్య ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ పైన ఇంత అభిమానం ఉంటే ఎందుకు మనం అందుకోలేకపోతున్నాం అనేది ఆత్మ పరిశీలన మనం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇటువంటి సందర్భంలో ఎవడికి వాడు మోటాముల్లా సర్దుకొని వెళ్ళిపోయే అదవులు చాలామంది ఉంటారు. కానీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అని చెప్పి నేను ఎప్పుడు కూడా నా కంఠంలో మీరు వింటూనే ఉన్నారు. నాకు మనసు పూర్తి నమ్మకం. ఈ 2 సంవత్సరాలు నేను అవకాశం ఇచ్చాను ఎదురువాడికి, పక్కవాడికి, నా వెనకున్న వాడికి, చెయ్యండి రా, మీరు చెయ్యండి, నేను అడ్డం లేను, మీరు చేసి చూపెట్టాను, నేను మళ్ళీ పోటీ చేస్తానని కూడా మిమ్మల్ని నేను అడగటం లేదు. కానీ ఇవాళ ఇది నా కర్తవ్యం, నా ధర్మం. 5 రాష్ట్రాలు ఓడిపోయినాక ఎంతో నిరుత్సాహం ఆ కాంగ్రెస్ కార్యకర్తల్లోకి వచ్చింది. ఇదే సమయం మనము నడుము కట్టి పిడికి పట్టి కదం తొక్కాల్సిన అవసరం. సోనియా గాంధీకి, దేశ ప్రజలకి మనం ఉన్నాము అనే నమ్మకం కుదిరిచ్చేది మన ధర్మం. దేశ భక్తులుగా మనం చేయాల్సిన సేవ ఇది. ఈ దేశానికి స్వాతంత్రం సాధించిన పార్టీ మంది. ఆ సమరయోధులకి వారసులుగా మనం ఉన్నాం. మన నెత్తురు చుక్కల్లో వాళ్ళు పెట్టిన త్యాగాలు, వాళ్ళు చేసిన పుకార్లు, వాళ్ళు చెప్పించిన విద్యలు మనలో ఉన్నాయి. కొంతమంది చీడ పురుగులు ఉంటారు, అది సమాజం. కానీ ఇటువంటి సందర్భంలో మనము చెప్పి, నేను సోనియా గాంధీ గారికి ఎప్పుడు చెప్పాను, మీ అందరితో కూడా మాట్లాడుకున్నాం, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా, యావత్ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుబాటు వచ్చేది ఖమ్మం జిల్లా నుంచే. లోపాలు ఉన్నాయి, అవకతవకలు జరిగినాయి, జరగబోతాయి కూడా. ఈ ఎవడో తుచ్చనాయాలు ఏదో చెప్తే మన మీద భయపడేది,
పువ్వాడాజే కాదు, వాడు బాబు కూడా నాకు తెలుసు. ఎవడు లేడు, వాళ్ళందరికీ మొగుడిని నేనే. కాబట్టి మనం ఏం భయపడనక్కర్లేదు. నేను లేను అని వాళ్ళు అనుకుంటున్నారు, నేను ఉన్నాను అని మీకు నేను చెప్పడానికి మిమ్మల్ని అందరినీ ఎవరు ఎక్కడికి పోలేదు. ఈ 2 సంవత్సరాల్లో చాలా మంది ప్రదక్షిణాలు చాలా చోట్ల చేసి వచ్చారు, చాలా సినిమాలు చూసి వచ్చారు. పాపం ఏం పర్వాలేదు, ఎటు తిరిగి మళ్ళీ ఈ గుడికే చేరతారు. అదే అంటారు, పుష్ప అంటే కాదురా, కాంగ్రెస్ అంటే సామాన్యం కాదురా, కాంగ్రెస్ అంటే ఫైర్, గుర్తుంచుకోండి. కాబట్టి మనం అందరం కూడా ఇప్పటి నుంచి మన సమరయోధులు ఏదైతే త్యాగం చేసి స్వాతంత్రం సంపాదించారో, మళ్ళీ రాక్షస పాలన, ఇసుక తక్కడి పేడ తక్కడి అంటే కేంద్రంలో మోదీ, ఇక్కడ ఉండ కేసీఆర్, వీళ్ళిద్దరిని ఈ దరిద్రాన్ని ఈ దేశానికి వదిలించాలంటే మీరందరూ కదలాలి. మీతో పాటు నేను ఉన్నాను, మీ అందరికంటే ముందు నేనే నడుస్తాను. ఖమ్మం జిల్లా రావటం నాకు ఇబ్బంది కాదు, నా పుట్టినిల్లు. మీరు నాకు పెట్టి నన్ను ఎప్పుడు పంపించినా నాకు సారి పెట్టి పంపిస్తూ ఉంటారు. మిమ్మల్ని మర్చిపోలో క్యాండిడేటా కాదు అనేది నాకు లెక్క కాదు, ఐ డోంట్ కేర్. నేను సాఫ్ చెప్తున్నా మీ అందరికి. మీరు ఇంకొక క్యాండిడేట్ తీసుకొచ్చి అక్క వీళ్ళకి చెయ్యి అంటే, అమ్మ చెయ్యి అంటే నేను చేస్తాను, నిస్వార్థంగా చేస్తాను. మీరందరూ బాగుపడాలి కాబట్టి. ఎన్నో ఇంటర్వ్యూల్లో చాలామంది నన్ను ఎన్నో అడిగారు, మీ వారసులు ఏరి, మీ అమ్మాయిలు రారా, మీ అల్లుళ్ళు రారా? నా వారసులంతా నా కాంగ్రెస్ కార్యకర్తలు ఖమ్మం జిల్లాలో. ఇది వాస్తవం. కాబట్టి మీరందరూ తయారవ్వాలి. మీరంతా కత్తి లాంటి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్తో కట్టుబడిగా మీరు నిలబడ్డారంటే మీ అందరికీ నా సలాం. మీరుండబట్టి ఇంకా పార్టీ బతికే ఉంది, ఎక్కడికి పోదు కాంగ్రెస్ పార్టీ. దేశ చరిత్ర చదువులేని పిఎం గారు మాట్లాడి 70 సంవత్సరాలు ఏది అవ్వలేదంటే ఆయన చదువులేని, ఆయనకు సంస్కృతి ఆయన చెప్పుకుంటున్నారు. ఈ దేశంలో ఇవాల్టి రోజు నిలతొక్కి నాయకుడు సామాన్యుడు నిలబడి నేను ఇది చేయగలుగుతానని అంటే, ప్రతి యువకుడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ కాడ నుంచి, దున్నే ట్రాక్టర్ల కాడ నుంచి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ మనం తెచ్చుకున్నామంటే అది కేవలం కాంగ్రెస్ పెట్టిన విషయం. ఈ దేశానికి ఎన్నో త్యాగాలు చేసి స్వర్గీయ ఇందిరాగాంధీ ఇల్లు కట్టించిన ఇల్లు ఏమి డబుల్ బెడ్రూములు అని చెప్పి ఈయన కొనుక్కుతున్నాడు. అంతా నాన్ సెన్స్. కట్టుతూ ఉండగానే పడిపోతూ ఉండేది, మనం చూడలేదా? మన మండలాల్లో మీరు చూశారు, డబుల్ బెడ్రూమ్లు అంటే ఇంకేదో అంట. ఆయన ఎన్ని బెడ్రూమ్లు కట్టుకున్నాడు అది చెప్పమని ముందు. ఎవరెవరు ఆస్తులు స్వాధీనం చేసుకొని నాయన కొడుకు ఆకాశం వరకు అంతస్తులు కట్టుకుంటున్నారు. ఎక్కడ దమ్ముడి లేనోడికి ఇవాళ ఎన్ని కోటీశ్వరులు వాళ్ళు అయిపోయారంటే జవాబులు చెప్పమంటాం. అవన్నీ మనకు అనవసరం. మనం ఇవాళ ఏం చేయగలుగుతాం, మనం ఎలా బలపడగలుగుతాం, క్రమశిక్షణ మనకి కావాలి. సైనికుడు ఇప్పుడు చూడండి, యుక్రెయిన్ లాంటి దేశంలో వాళ్ళ రాష్ట్రపతి టీషర్ట్ వేసుకొని తుపాకీ పట్టుకొని వాళ్ళ ప్రజల్ని కాపాడుకుంటూ ఇవాళ రోజుకి 27 రోజులు యుద్ధం చేసి రష్యాను అక్కడ ఆదుకుంటూ ప్రజల్ని పలకరించుకుంటూ తిరుగుతున్నారు. అటువంటి నాయకత్వం మనకు అవసరం. అండబలం ఖండబలం ఉన్న రష్యా కూడా అక్కడ దిగలేక, చొరవ తీసుకోలేక వాళ్ళు పోతున్నారు. మనమందరం కూడా యుక్రెయిన్ సైనికులుగా నిలబడాలి. మన పార్టీ మంది. దీంట్లో పూర్తి స్వార్థంతోనే చెప్తున్నాను, ఈ పార్టీ బాగుంటే మనందరికీ భవిష్యత్తు. ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఈ రైతుకు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు వస్తాయి. ఈ కాంగ్రెస్ని కాపాడుకుండేది మన అందరి కర్తవ్యం. దేశం కోసం ఆ రోజుల్లో మీరెవరూ పుట్టలేదు, నేను పుట్టలేదు. కానీ ఇవాళ రోజు మళ్ళీ మనం ఆ యుద్ధం, స్వాతంత్రమైన యుద్ధం, ఇన్కిలాబ్ జిందాబాద్ అనుకుంటూ మనం ముందుకు సాగాలి. ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన ఈ దరిద్రాన్ని వదిలించాలి. మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళందరికీ మనం మేలు చేసిన వాళ్ళైతే మనం బాగుపడతాం. ఏదో నిస్వార్థంగా త్యాగాలు చేస్తున్నారని భ్రమపడకండి. చేస్తూ ఉండేది కేవలం స్వార్థంతోనే. మనం సంపాదించుకున్న ఆస్తి మన దగ్గర నిలవాలని. ఇలా జేబు దొంగలు,
బ్యాంక్ అకౌంట్లు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు పోగు చేసి నువ్వు చేసుకున్న ఇవాళ పనికి ఉపాధి హామీ తిండి కూడా నువ్వే తినేస్తాను బ్యాంకులు లాగేసుకుంటుంటే ఏంటా న్యాయం? పనికి ఉపాధి హామీ అని సోనియా గాంధీ స్వయంగా కూర్చొని ఏర్పాటు చేసి కష్టం చేసుకున్నాడు ఆ పొట్ట నిండుతుంది. అది కూడా దోసుకుండే ఈ దరిద్రం వీళ్ళని మనం చూసుకోవాలి. కేవలం ఇది చెప్పటమే, జేబులు కత్తిరించే దొంగలు చాలామంది ఉంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఉగాది తర్వాత నేను వస్తాను, మీరు కనపడకపోతే మీ ఇంట్లోకి వచ్చి నేను గల్లాలు పట్టుకుంటాను, చెవు పట్టుకొని తీసుకు ఎందుకో కాబట్టి నా పుట్టిల్లని చెప్తున్నా, నాకు ఆ హక్కు ఉందని.